एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. అందరికీ ఆ గణేశుని ఆశీస్సులు ఉండాలి, ఎలాంటి విఘ్నాలన్నా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను అలాగే మా బడ్డీ శేఖర్ భాష 10 టీవీ తరపున గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ వినాయక చవితి. యాక్చువల్లీ వన్ సాంగ్ అనుకున్నాను మీ విషయంలో, మీ వాయిస్ విన్నాక మళ్ళీ ఇంకో ఈ గ్యాప్ లో ఒక 2-3 పాడిపిస్తే బాగుంటుంది. వాయిస్ విన్నాక అక్కడ బాయ్స్ గోల్ చేస్తున్నారు. నా వాయిస్ విన్నాక అక్కడ వాయిస్. శేఖర్ గారు, మీరు ఇమీడియట్ గా జోక్స్ చెప్తూ ఉంటారు కదా, మాకు నాట్ ఇన్ ఏ ఫన్నీ వే, మాకు సీరియస్ గా అక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్నదని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. అయ్యో, నాకు ఈ మధ్య 40 దగ్గరికి అక్కడ అందరు ఎంజాయ్ చేస్తూ నిమజ్జనానికి వెళ్తూ ఉన్నారు. కాదు, నేను ఒకటి చెప్తా. స్టేజ్ మీద స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా బిగ్ బాస్ లో కొన్ని జోకులు నేను బయటకు వచ్చి చూసుకుంటే ఏమయ్యారా నా జోకులన్నీ అసలు కొన్ని అయితే భాష మీ జోక్స్ అయ్యో అవి కూడా సగమే వెళ్ళినాక మిగతా ఇంకా చాలా మంది మిగిలిపోయినాయి. కాదు, మీరు మిస్ అయ్యారు. నేను చెప్తా అక్కడ మిస్ అయినవి ఏంటి మీకు ఒకటి చెప్తా. అందరు కూర్చున్నారు వినాయక చవితి గురించి మాట్లాడుకుంటున్నారు. వినాయక చవితి గురించి వినాయకుడు ఇంత భారీ కటౌట్ కదా, ఆయనకి ఇంత ఎలక చిన్నది, ఆ ఎలక ఎలా మోస్తుంది, ఇంత భారీ వినాయకుడిని ఎలా మోస్తుంది మీకు తెలుసా? ఆ ఎలక దగ్గర ఒక మ్యాజిక్ ఉంది, ఒక ట్రిక్ ఉంది, అందుకని ఎంత బరువైనా అలా మోసేస్తుంది. అది ఆ ట్రిక్ ఏంటో తెలుసా మీకు అని అడిగారు అనమాట. అందరు చాలా సీరియస్ గా ఏంటి ఏంటి అందరు కూర్చున్నారు. అప్పుడు నువ్వు వెళ్ళిపోయినట్టున్నావు. సెకండ్ వీక్ ఇది ఇవన్నీ రాలా బయటకి. అదే అందరు కూర్చున్నారు. ఏంటి అంటే అది ఎలక్ట్రిక్ అనమాట. ఎలక్ట్రిక్ ట్రైన్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఎంతో అయినా తీసుకెళ్ళిపోతున్నాయి కానీ అందరు ఒక్కసారి లేచి చెప్పే జోక్స్ కి ఆర్ఆర్ ఉండాలి. అంటే మాకు తెలియదు అది జోకా అయిపోయిందా, తర్వాత చాలా ఇలాంటివి ఎన్నో మిస్ అయిపోయాయి. మళ్ళీ నేను దానికి తోడు చూపించకపోగా నేను చేయలేదని నా మీద అపాండ వేసినప్పుడు నాకు అప్పుడు డౌట్ వచ్చింది, నేను వినాయక చవితి చంద్రుడిని ఏమైనా చూసానా అని. అయితే ఆనియన్ కి ఆపోజిట్ ఏంటి? ఆనియన్ కి ఆపోజిట్ ఏంటి చెప్పండి. ఆనియన్ కి ఆపోజిట్ ఏంటి? అనుస్తాను. ఆనియన్ ఇంకేదో పుట్టక ముందు పుట్ట తర్వాత ఇవన్నీ వచ్చినాయి. దొంగలు ఎక్కడ పోయి ఇది అయితే మామూలుగా పోయి గిలిగిలి కొట్టేస్తారు. యాక్చువల్ ఇది బాగుంది, ఎలక్ట్రిక్. ఇంకొకటి ఏంటంటే ఎక్కడికైనా మనం వెళ్తే వెళ్ళినట్టు, వెళ్ళకపోతే లేనట్టు. కానీ వినాయకుడి విషయంలో అది రివర్స్. ఆయన వెళ్ళకపోతేనే పోయినట్టు, వెళ్ళకపోతేనే పోతాడు కదా. ఆయన వెళ్ళకపోతే పోడు కదా. మనం వెళ్ళకపోతే ఇక్కడే ఉంటాం, ఆయన వెళ్ళకపోతే వెళ్తారు. ఇలాంటివి ఎన్ని చెప్పానండి, ఇవన్నీ ఏడిపోయినారా, ఏమైపోయారా అని. మళ్ళీ దానికి తోడు యాక్టివ్ గా లేదని ఒక నింద. అంటే నాకేమనిపించిందంటే ప్రెషర్ లో ఉంటారు కదా అక్కడ అందరూ, మీరు చెప్పే జోక్స్ ని క్యాచ్ చేయలేకపోయారేమో. వాళ్ళ ప్రెషర్ రిలీవ్ చేస్తాయి ఈ జోక్లు. యాక్చువల్ గా మీరు వచ్చేస్తారని తెలిసి నేను ముందే వచ్చేసా. అది నాకు డౌట్ ఏమొచ్చిందంటే చూడలేను, బాధ భాష వెళ్ళిపోతే నేను చూడలేను కాబట్టి నేను ముందు వచ్చా. బిగ్ బాస్ జబర్దస్త్ చేసేస్తున్నాడని తరిమేసినట్టున్నారు. ఓకే, వినాయకుడి చవితి గురించి అంటే మీరు తెలుసుకున్న లెసన్స్ సంథింగ్ మీకు చాలా ఇంప్రెసివ్ గా ఏమైనా స్టోరీస్ అనిపించాయా? ఇంప్రెసివ్ అంటే ఏం లేదు, రేస్ పెడతారు కదా, నాకు అది చాలా ఇష్టమైన పాయింట్ అది. అంటే వినాయకుడిని ఎందుకు అంత ప్రేజ్ చేస్తారు దేవుళ్ళు అంటే ఆయన జ్ఞానానికి, ఆయన తెలివితేటలకి. ఇప్పుడు వినాయకుడికినో కుమారస్వామికి రేస్ పెడితే ఆయన మంచి ఫాస్ట్ గా నెమలి మీద, నెమలే కదా, నెమలి మీద మొత్తం 3 ప్రపంచాలు మొత్తం చుట్టేస్తాడు. ఈయన తల్లిదండ్రులే నా ప్రపంచం అనుకుని చక్క తల్లిదండ్రులు చుట్టూతో 3 ప్రదక్షిణాలు చేస్తారు. అది తెలివితేటలు. హ్యాట్స్ ఆఫ్ టు వినాయకుడు ఇంటెలిజెన్స్. ఇంకా చాలా ఉన్నాయి ఆయన, కాకపోతే నాకు ఇది బాగా ఇష్టం. అండ్ కంగారు పడిపోయి గబగబ ఏదో చేయడం కాదు, బాగా వినాయకుడిని మనం ఫస్ట్ ఏదన్నా ఒక కార్యక్రమం విజయవంతంగా కావాలంటే ఫస్ట్ ఆయన్ని పూజ చేస్తాం. మరి విజయవంతంగా పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి కదా. అసలు యాక్చువల్గా వినాయకుడికి పూజ చేయాల్సింది అప్పుడే. విజయవంతంగా కార్యక్రమం పూర్తయ్యాక స్వామి నీకు ఫస్ట్ మొక్కుకున్నాను, నాకు విజయవంతంగా పూర్తయింది అని చెప్పి అప్పుడు ఆయనకి మళ్ళీ మనం కృతజ్ఞత పూర్వకంగా పూజ చేయాలి. అలా చేయరు. అందుకే ఆయన పేరేం చెప్తుంది, విన్ అయ్యాక డూ అంటే